నకిలీ మందుల తయారీ కేంద్రాలపై పోలీసులు ఉక్కుపాదం ఊపారు. పేట్ బషీరాబాద్ పరిధిలోని దూలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఎస్పోటీ డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. 50 లక్షల విలువ చేసే నకిలీ మందులు, మిషనరీ స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ మందులు తయారు చేసి ఢిల్లీ అడ్డాగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. నకిలీ మందులు తయారు చేస్తున్న గోపాల్, రామకృష్ణ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు డీసీపీ కోటిరెడ్డి చెప్పారు. డ్రగ్ ఇన్స్పెక్టర్, పేట్ బషీరాబాద్ పోలీస్ ముగ్గురు జాయింట్గా పేట్ బషీరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి దూలపల్లి ఏరియాలోని సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఒక గోడౌన్లో అనాథరైజ్డ్గా ఎలాంటి అనుమతులు లేకుండా ఒక స్పూరియస్ కౌంటర్ఫిట్ డ్రగ్ని మల్టీనేషనల్ కంపెనీ పేరు ఉన్నటువంటి కంపెనీల పేర్లు వాడుకొని సొమ్ము చేసుకున్నటువంటి ఒక అటాచ్ తోటి ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక పథకం ప్రకారం ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. ఇతను మెయిన్ ఇప్పుడు ఇక్కడ మనకి గోపాల్ అనే వ్యక్తి మొదటి ముద్దాయి. రెండో ముద్దాయి నిహాల్, ఇతను ఢిల్లీ బేస్డ్. వీళ్ళిద్దరు గతం నుంచి కూడా ఈ గోపాల్కి గతంలో కోవిడ్ టైంలో కూడా ఇతనికి ఆల్రెడీ ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది. అందులో మెడికల్కి సంబంధించినటువంటి ఐటమ్స్, సర్జికల్ ఐటమ్స్ తయారు చేస్తుంటాడు, ప్లాస్టిక్ రిలేటెడ్. ఈ నిహాల్ వీళ్ళిద్దరికి కూడా ఫార్మాస్యూటికల్ నాలెడ్జ్ ఉంది. ఇద్దరు కూడా గతంలో వీళ్ళు ఇద్దరికి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 1 year నుంచి 6 months టైంలో వీళ్ళిద్దరు ఒక పథకం వేసి ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీ పేర్లు వాడుకొని దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ని అనాథరైజ్డ్గా తక్కువ ఖరీదుకి వీళ్ళు తయారు చేసి ఆ మల్టీనేషనల్ కంపెనీ ఉన్నటువంటి కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ప్రకారం అమ్మడానికి గత 6 నెలల నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చిన్న